తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన వీడియోలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఒక కొత్త విషయం, కామన్ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు రకరకాల యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చినటువంటి ఒక డైలాగ్ ఏంటంటే, ఈ సినిమా ఆ సినిమా ఒకేలాగా ఉంది, లేదా ఈ డైరెక్టర్ వరుసగా తీసినటువంటి సినిమాలన్నీ ఒకే పాయింట్ మీద తీశాడు. ఇలా రకరకాల కామెంట్స్ వింటూ ఉంటాను. ఇది ఎందుకు? దీని స్క్రీన్ ప్లేలో ఒక స్టేట్మెంట్ ఉంది. సిడ్ ఫీల్డ్ చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ గురించే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అదే, కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్. సినిమా కథలు తయారు చేయటంలో ఎప్పుడు జరిగేది అంటే దాదాపుగా 90% జరిగేది కంటెంట్ మార్చటమే. ఇది ఈ సినిమా ఆ సినిమానే కాదు, ప్రపంచంలో అన్ని సినిమాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి, దాని గురించిన వివరాలని ఈ ఎపిసోడ్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. సినిమా కథలు రాయాలి లేదా కథలు రాయాలి అనుకునే ఏ దర్శకుడికైనా ఏ రచయితకైనా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఎపిసోడ్ని మొదటి నుంచి చివరి దాకా చూడండి. నేను చెప్పినటువంటి చిత్రాలని మీరు ఈ ఎపిసోడ్ అయిన తర్వాత చూడటానికి ప్రయత్నించండి. మీ కామెంట్స్ని ఇక్కడ వీడియోలో కింద పోస్ట్ చేయండి. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. సిడ్ ఫీల్డ్ ఏమంటాడంటే, కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్. అసలు కాంటెక్స్ట్ అనే దానికి ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్, భలే ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఒక గాజు గ్లాస్ తీసుకుందాం. ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో అది కాంటెక్స్ట్ అంటాడు అనుకోండి ఎగ్జాంపుల్కి. దానిలో నీళ్లు పోసామనుకోండి, నీళ్ల గ్లాస్ అవుతుంది. పాలు పోస్తే పాల గ్లాస్ అవుతుంది. బీరు పోస్తే బీరు గ్లాస్ అవుతుంది. ఇంకా ఏ కంటెంట్ నింపితే ఆ కంటెంట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ గ్లాసులన్నీ వరుసగా ఉంటే గ్లాస్ అనేది ఒక కామన్ పాయింట్, కానీ లోపల ఉన్న కంటెంట్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒకదానికి పోలిక లేనిదే ఇది. ఇదే మనం తెలుసుకోవాలి. ఈ మధ్య మనం దేవరా అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూస్తున్నప్పుడు కొంతమంది కామెంట్స్ అన్నమాట. ఆయన ఫస్ట్ సినిమా మిర్చిలో ఉంది, తండ్రి కొడుకు సెంటిమెంట్ ఉంది. ఆ తర్వాత శ్రీమంతుడు ఉంది. అదే ఊరిని బాగు చేద్దాం అనుకున్న తండ్రి అనుకున్నాడు, అతన్ని ట్రాప్ చేసేసరికి ఈ ఊరు వద్దని వదిలిపెట్టి వెళ్ళిపోతే కొడుకు వచ్చి మళ్ళీ బాగు చేశాడు. అలాగే భరత్ అనే నేను, దానిలో కూడా తండ్రి కొడుకు. మినిస్టర్ అయినటువంటి చీఫ్ మినిస్టర్ అయిన తండ్రి అతను చేయలేక చనిపోతే అతని ఆశయాలను కొడుకు వచ్చి తీర్చడం. ఇలా మిగతా సినిమాల్లో కూడా కొంచెం తండ్రి కొడుకు కాకపోయినా జనతా గ్యారేజ్ అనే దానిలో పెదనాన్న కొడుకులాగా, ఆచార్యలో ఎవరో పెద్ద మనిషి కొడుకు, తండ్రి కొడుకులు యాక్ట్ చేసినప్పటికీ కూడా దానిలో తండ్రి కొడుకులు అని చెప్పలేదు, కానీ ఆయన ఒక పెద్ద చిన్న అట్లా తేడా, కొంచెం తేడాతో కంటెంట్ తీశాడు. ఇలాంటివి ఇక్కడ ఇతను ఒక్కడే చేశాడా? చాలా సినిమాల్లో తీశాడు. ఒక డైరెక్టర్, అంటే నేను పేరు చెప్పినా తప్పేం లేదు, ఆయన తీసిన సినిమాలు కాదు, సీను వైట్ల సినిమాలు ఉంటాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు, పెద్దవాళ్ళు ఒప్పుకోరని చెప్తారు. అతను ఏం చేస్తారంటే అదే ఇంట్లోకి ఒక పరిచయం లేని వ్యక్తిగా చేరి ఆ ఇంట్లో వాళ్ళందరితో పరిచయం పెంచుకొని చివరికి ఒప్పించి పెళ్లి చేసుకోవటం. ఈ సినిమా సీను వైట్ల సినిమాలో వరుసగా 5-6 సినిమాల్లో ఉన్నాయి. అలాగే నేను ఒక సినిమా చెప్తాను, మీరు చూడండి, మీరు చెప్తానికి ట్రై చేయండి. ఆ సినిమా పేర్లు ఏంటో మీరే చెప్పండి, మీకు అప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటాను. ఒక ఊళ్ళో ఒక బాగా డబ్బులున్నటువంటి, చాలా డబ్బున్నటువంటి లక్షాధికారి కొడుకు చదువుతూ ఉంటాడు కాలేజీలో. అదే కాలేజీలో ఒక అమ్మాయి చదువుతుంది, ఒక పాలు అమ్ముకునే వాళ్ళ యొక్క కూతురో లేకపోతే చెల్లెలు అట్లా అమ్మాయి పనిచేస్తుంది. వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది, అది ప్రేమగా మారుతుంది. వద్దని చెప్పని అంటారు, 1 year పాటు వేరుగా ఉంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తానంటారు. రకరకాల కుట్రలు చేస్తే ఆ కుట్రలు తెలుసుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇదేం సినిమా? అలాగే మరొక సినిమా, ఒక ఊళ్ళో ఒక పేద కుర్రవాడు ఉంటాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి ఏదో మిషన్ గుట్టి ఏదో పోషిస్తా ఉంటే
ఇతను తేనె తిట్టులు కొట్టడం, చిన్న చిన్న అట్లా తీసుకొచ్చి తేనె తీసుకోవడం, అమ్మాయికి కొంచెం హెల్ప్గా చేసి పక్క ఊరు ట్రైన్లోకి వెళ్ళి చదువుకుంటా ఉంటాడు ఇంటర్మీడియట్. అదే ఊళ్ళో ఆ మోతుబరి రైతు గారి యొక్క ఒక మోతుబరి ఉంటాడు, ఒక పెద్ద ఆయన ల్యాండ్ లార్డు. వాళ్ళ అమ్మాయి కూడా అదే ట్రైన్లో వస్తుంది. వాళ్ళ మధ్య పరిచయంగా మారి ప్రేమగా మారుతుంది. వద్దని వస్తే వాళ్ళ బావమరిదికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే వీళ్ళిద్దరూ అడవిలోకి పారిపోయి ఎదిరించి చివరికి ఇద్దరు ఒకటి అవుతారు. ఇదేం సినిమా? అలాగే ఒక ఊళ్ళో ఒక చదువుకునే కుర్రవాడు ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటుంది. ఆ ఇంటి పక్కన ఒక తమిళియన్ వచ్చి చేరుతారు. ఈ తెలుగు అమ్మాయికి ఆ తమిళ అబ్బాయికి ఇద్దరికి ప్రేమ కుదురుతుంది. మీరు 1 సంవత్సరం కనుక వేరుగా ఉన్నట్టయితే మీ ఇద్దరికి పెళ్లి చేస్తూ ఉంటారు. మధ్యలో జరిగే కుట్రలను తెలుసుకుని వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసి చనిపోతారు. ఇవి చూడండి. అలాగే ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ అబ్బాయి ఉంటాడు. అలాగే ఆ ఊళ్ళో ఒక క్రిస్టియన్ ల్యాండ్ లార్డ్ ఉంటాడు. అంటే ల్యాండ్ లార్డ్ అంటే మన ఈ చేపల పడవలు అవన్నీ అద్దెకిచ్చేటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ యొక్క చెల్లెలు ఉంటుంది. వీళ్ళిద్దరూ లవ్లో పడతారు. వీళ్ళిద్దరూ అతను చివరికి ఎదిరించి వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఇలాంటి సినిమా ఈ మధ్య కూడా వచ్చింది, ఉప్పెన కదా. ఇదంతా కూడా ఎందుకు అంటున్నామంటే, నేను ఇంతకుముందు చెప్పిందేమో సీతాకోకిల చిలుక, అంతకుముందు ఫస్ట్లో చెప్పిందేమో నువ్వు నేను, ఆ తర్వాత వచ్చిన సినిమా జయం, తేజ డైరెక్ట్ చేసిన సినిమాలు. అంటే ఒక సినిమాలో హీరో బాగా డబ్బున్నవాడైతే హీరోయిన్ పేద అమ్మాయి అవుతుంది. మరొక సినిమాలో హీరోయిన్ బాగా డబ్బున్న అమ్మాయి అయితే హీరో పేదవాడు అవుతాడు. వీళ్ళ సినిమా ఇదే కాంటెక్స్ట్. దీని కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్ అంటారు. అంటే కంటెంట్ని ఎంత కొత్తగా ప్రజెంట్ చేయటం, కొత్తగా రాసుకోవటం, ఎంత కొత్తగా క్రియేట్ చేయగలిగితే అంత కొత్త సబ్జెక్ట్స్ వస్తాయి. ఇది మొనాటినీగా ఉంటుందా? ఒకే రకంగా అనిపిస్తూ ఉంటుందా? ఆలోచన చేస్తే ఒకే రకంగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకంటున్నానంటే, మనం భూమి మీద ఉన్న మనుషుల యొక్క నిత్య జీవితంలో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా సాధారణంగా ఒక 80% కామన్గానే ఉంటాయి కదా. ఆ 20-25% డిఫరెంట్గా ఉంటుంది. సినిమా కథలు కూడా అంతే. ఏ సినిమా కథల్లో తల్లిదండ్రి ఉండరండి, వాళ్ళకు అమ్మాయి ఉండదండి, లేదా ఒక అబ్బాయి ఉండడండి, వీళ్ళు ప్రేమలో పడరండి, చివరికి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోరండి. కాబట్టి ఆ సినిమాలో అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో అమ్మా నాన్న ఒకటే అంటే ఎట్లా కుదురుతుంది? ఈ అమ్మా నాన్న ఎవరో, ఈ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఇతనికి అమ్మాయికి ప్రేమ ఎట్లా కుదిరింది? ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. నా లవ్ స్టోరీ వేరు, మీ లవ్ స్టోరీ వేరు, పక్కనున్న ఫ్రెండ్స్ యొక్క లవ్ స్టోరీ వేరు. లవ్ అనేది కామన్ ఉంటుంది కాబట్టి లవ్ స్టోరీ కాబట్టి లవ్ అనేది కామన్ అంటే కాబట్టి ఆ సినిమా ఈ సినిమా ఒకటే అని అనలేం మనం. కంటెంట్ డిఫరెంట్గా ఉండటం అనేదే ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రధానమైన అంశము. మనం సినిమా కథ రాయాలనుకున్నప్పుడు ఏదైనా డిస్కషన్లో ఒక ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన డిస్కషన్లో స్టోరీ డిస్కషన్లో కూర్చున్నప్పుడు కామన్గా వచ్చే ప్రాబ్లమే, రైటర్స్కి కానీ డైరెక్టర్గా వచ్చే ప్రాబ్లమే ఇది. వీరేదో సినిమా చూస్తారు, ఇట్లా మనం కథ చెప్పంగానే, బేసిక్గా కథ చెప్పంగానే ఇది ఆ సినిమా డైరెక్టర్ తీసాడు ఆల్రెడీ వచ్చేసిందిగా, ఒక సీన్ చెప్పంగానే ఈ సీన్ ఆ సినిమా చెప్పారు, ఇట్లా రకరకాలుగా మనకి బ్రేక్స్ పడతా ఉంటాయి. బేసిక్గా కథ రాసుకున్నప్పుడు, అంటే ముడి కథ రాసుకున్నప్పుడు అన్నీ కూడా ఇట్లాంటివి తప్పకుండా కామెంట్స్ వస్తూ ఉంటాయి. కామెంట్స్ వచ్చినప్పుడు అక్కడ పాత్ర ఏంటి, ఇక్కడ పాత్ర ఏంటి, ఇక్కడ పాత్ర అక్కడ పాత్ర ఒకే రకమైన, అక్కడ ఒక ఇంజనీరింగ్ చదువుకున్నాడు అనుకో, ఇక్కడ చదువుకు లేనివాడు అవుతాడు. ఇట్లా అంటే అతని బ్యాక్ డ్రాప్ కానీ, చదువు కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, అతని ఎమోషన్స్ కానీ, అతని లాంగ్వేజ్ కానీ మొత్తాన్ని మార్చేయటం వలన కొత్తదనం అనేది వస్తుంది. సీన్స్ కూడా ఆ సినిమా ఒక సీన్తో ఓపెన్ అయితే మన సినిమా వేరే రకంగా ఓపెన్ అవుతుంది. దానివల్ల ఈ మోస విధానంగా ఏదైతే ఉందో, ఒకే టైప్ ఆఫ్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రేక్ చేయొచ్చు. అంతకుముందు తీసిన సినిమా కాంటెక్స్ట్ తీసుకున్నప్పటికీ కూడా సేమ్ సీన్ని సేమ్ విధానంగా, సేమ్ పద్ధతిలో, సేమ్ ఆర్డర్ వేసుకుని చేస్తే మీరు ఎంత కంటెంట్ మార్చినప్పటికీ కూడా సినిమా కూడా అదే రకంగా ఉందనేటువంటి కామెంటు ప్రేక్షకుల నుంచి వస్తుంది. దానికి మార్గం ఏంటంటే సీన్ ఓపెనింగ్ నుంచి, సీన్స్ ఓపెన్ చేసే విధానం నుంచి, సీన్స్ని ప్రజెంట్ చేసే విధానం నుంచి, క్యారెక్టరైజేషన్ నుంచి, మనం షార్ట్స్లో చూపించే విధానం నుంచి, ఈ ఆర్డర్ రకరకాల పద్ధతులు అన్నీ కూడా మార్చుకున్నట్టయితే కాంటెక్స్ట్ ఒకటైనప్పటికీ కూడా కంటెంట్ కొత్తగా ఉండి మనకి కొత్త సినిమాలాగా అనిపిస్తుంది. ప్రతి డైరెక్టర్ కూడా ఈ కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్ అనేటువంటి ఒక చట్టంలో ఇరుక్కుపోతారు కొంతకాలం పోయిన తర్వాత. మీరు చూడండి, చాలామంది
ఇప్పుడు ఇందాక చెప్పిన సీన్ వైట్ల గారి ప్రాబ్లమే వచ్చింది. చాలా సినిమాలు వరుసగా అలా వచ్చేసరికి ఇప్పుడు ఆయన సినిమా అట్లా తీద్దామంటే రావట్లే. ఇప్పుడు అవి చోట్ల జనం పాత పడిపోయింది అది. అలాగే తేజ కూడా అది పాత పడిపోయింది. కొత్త పద్ధతులు కొత్త కాంటెక్స్ట్ వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే ప్రతి సందర్భంలోనూ కొత్త కాంటెక్స్ట్ తీయగలుగుతారా? కాబట్టి ఏం చేయాలంటే అప్పుడు ఏం చేస్తారంటే అందుకనే డైరెక్టర్స్ చేసే విధానం ఏంటంటే ఒకసారేమో పెద్ద స్టార్స్తో తీస్తారు, ఒకసారేమో చిన్నవాళ్లతో తీస్తారు, ఒకసారేమో సిటీ బ్యాక్డ్రాప్లో తీస్తారు, ఒకసారేమో విలేజ్ బ్యాక్డ్రాప్లో తీస్తారు, ఒకసారేమో మ్యూజిక్ సాంగ్స్ ఇంపార్టెన్స్ తీస్తారు, ఒకసారి ఎమోషను దానిలో ఉందని తీస్తారు, ఒకసారి కామెడీ సినిమా తీస్తారు, ఒకసారి జానర్ మారుస్తూ ఉంటారు. దీనిలో కాంటెక్స్ట్ ఒక్కోసారి ఒకే అయినప్పటికీ కూడా ఇలా రకరకాల మార్పులు చేయటం వలన మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే రాజమౌళి తను మొదట్లో చేశాడు. స్టూడెంట్ నెంబర్ 1 చేశాడు, తర్వాత సింహాద్రి చేశాడు, ఆ తర్వాత పెద్ద సినిమా మగధీర చేశాడు, మధ్యలో ఒక సినిమా మర్యాద రామన్న అని బుల్లి సినిమా చేశాడు. మీరు చూడండి, మగధీర తర్వాత ఇమీడియట్గా కనుక బాహుబలి తీస్తే ఏమంటారు? ఆ సినిమాలో రాజులు ఉన్నాయి, ఈ సినిమా రాజులు పెట్టాడు అని దన్మని అంటారు అనరా? అలా మధ్యలో ఆ చేంజ్ ఓవర్ కోసం ఏం చేస్తారంటే జానర్స్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ తీసుకునే విధానం కానీ వాళ్ళ బ్యాక్డ్రాప్ కానీ టోటల్గా డిఫరెంట్ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న కొరటాల శివ కూడా అతను బ్యాక్డ్రాప్స్ అన్నీ కూడా మార్చాడు, క్యారెక్టర్స్ మార్చాడు, క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా రైటింగ్ చేశాడు. మనం అది తప్పు కింద అనలేం. అది ఇది కాదు, అది ఉన్న ఒక శాస్త్రం. అది దాన్ని అర్థం చేసుకోకుండా మనం కామెంట్ చేయటం అనేది ఉంటుంది. ఈ మార్చిన కంటెంట్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశాడనేది ఇంపార్టెంట్. అలాగే మన దేవరా ఎపిసోడ్ చూసినటువంటి కొంతమంది కూడా ఒక చిన్న కామెంట్ చేశారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతే కానీ వాళ్ళ ఉండరండి, ప్రేక్షకులు చూడరని మన ప్రేక్షకుడు ఒక ఆయన కామెంట్ చేశాడు. నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళవచ్చు, మీరు అవుట్ ఆఫ్ థియేటర్, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోండి, మీరు కంటెంట్ కోసం ఏదైనా వెళ్ళండి, కానీ అవుట్ ఆఫ్ ద స్ట్రక్చర్ మాత్రం వెళ్ళకూడదు. స్ట్రక్చర్ ఒకటే ఉంటే, స్ట్రక్చర్ ఫాలో అయితే అన్ని మూస సినిమాల్లాగా వస్తాయి అని మీరు అనొచ్చు నాకు. ఇలా కాకుండా స్ట్రక్చర్లో నుండి రకరకాల ఎట్లా చేశారని నేను తర్వాత ఒక ఎపిసోడ్ వేరే ప్రత్యేకంగా ఇది కాకుండా వేరే ఎపిసోడ్లో చెప్తాను. స్ట్రక్చర్ ఫాలో అవటం వల్ల మూస సినిమాలు ఎప్పుడు రావండి. స్ట్రక్చర్ ఫాలో అయితే సినిమా గట్టిదనం ఉంటుంది. సినిమా కొత్తదనం ఎప్పుడు కూడా కంటెంట్ ప్రెజెంటేషన్లోనే ఉంటుంది. చాలా చిన్న కామన్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వీధిలో 10 హోటల్ లేదా ఒక ఊరిలో హోటల్స్ ఉన్నాయండి. ఒక 10 హోటల్స్ ఉన్నాయి. ఈ 10 హోటల్స్లో మీరు ఇడ్లీ అనే ఒక టిఫిన్ తిని చూడండి. ఇడ్లీ కామన్గా ఉండొచ్చు, తెల్లగా మనకి ఇడ్లీ రవ్వతో మినపప్పుతో చేసి ఉండొచ్చు. కానీ ఒక హోటల్లో తిన్న ఫీలింగ్కి మరో హోటల్లో తినదానికి ఇడ్లీ టేస్ట్లో తేడా ఉంటుంది, సైజులో తేడా ఉంటుంది, ప్రజెంటేషన్లో తేడా ఉంటుంది, యాంబియన్స్లో తేడా ఉంటుంది, రేట్లో తేడా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే హాస్పిటాలిటీలో తేడా ఉంటుంది, మనకి కలిగే ఫీలింగ్లో తేడా ఉంటుంది. ఇన్ని తేడాలు ఉంటాయి. ఈ తేడాల వల్లే కొత్తగా ఉంటుంది. దీనిలో ఏది టేస్ట్గా ఉంటే దాని దగ్గరికి అందరూ జనం ఎక్కువ వెళ్తారు, ఆ ప్లేస్కి ఎక్కడికి వెళ్తారు. ఇది కూడా సినిమాలు కూడా అంతే. కంటెంట్ మారుస్తారు అందరూ కూడా. ఏ కంటెంట్ అయితే ఎంటర్టైన్మెంట్గా ఉంటుందో ఆ కంటెంట్కి కాసుల వర్షం కురుస్తుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అదేంటో చూద్దాం. తెలుగు సినిమాలోకి రావాలనుకునే కొత్త రచయితలు, దర్శకులు ఈ కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్ గురించి క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఎలా తీస్తే ఒకే కాంటెస్ట్ మీద తీసిన చిత్రాలు 2 డిఫరెంట్ చిత్రాలుగా విజయవంతం సాధించాయి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే నేను ఎప్పుడు చాలా సినిమాలు ఉండొచ్చు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఈ 2 సినిమాలు కూడా 1 నెల తేడాలో ఒకే సంవత్సరంలో రిలీజ్ అయ్యాయి. 2 కూడా అద్భుతమైన యాక్టర్లు. ఒక సినిమాకేమో హీరో కృష్ణ గారు హీరో, రెండో సినిమాకి శోభన్ బాబు గారు హీరో. ఈ 2 నెల దాదాపుగా 30-40 డేస్ గ్యాప్లో రిలీజ్ అయినాయి, ఒకే సంవత్సరం రిలీజ్ అయినాయి. కానీ 2 సినిమాలు హిట్. ఈ రెండిట్లో కూడా కాంటెక్స్ట్ ఒకటే, కానీ కంటెంట్ ఈజ్ డిఫరెంట్. విచిత్రం ఏంటంటే ఈ 2 సినిమాల దర్శకులు కూడా ఈ విషయం తెలుసుకుని అరే మీ సినిమా మా సినిమా లాగా ఉందని కామెంట్స్ వచ్చినాయి గురు, చాలామంది అంటున్నారు, రిపోర్టర్స్ అందరూ కూడా చూసిన వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి ఇద్దరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఒక హోటల్లో సమావేశం జరుపుకుని ప్రొజెక్షన్ వేసుకుని ఒకళ్ళ సినిమా ఒకళ్ళు చూసి నీ సినిమా నా సినిమా ఒకటి కాదు, ఇద్దరిది వేరే అని చెప్పుకుని వెళ్ళిపోయారు. చూడండి, దే ఆర్ క్రియేటర్స్ అండి. అలాగే ప్రేక్షకులు కూడా అదే చెప్పారు. కానీ మీరు ఈ దృష్టితో, ఇప్పుడు నేను చెప్పిన దృష్టితో చూస్తే మీకు కామన్ పాయింట్ ఏంటో తెలుస్తూ ఉంటుంది. ఆ 2 సినిమాలు ఏవో కాదు, ఇప్పుడు మనకి
యాక్ట్ 1 చెప్తున్నాను కదా, నేరము శిక్ష ఒకటి, రెండోది మైనర్ బాబు, శోభన్ బాబు గారు యాక్ట్ చేసిన మైనర్ బాబు. ఈ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే తండ్రిని ఛాలెంజ్ చేసి ఇంట్లోంచి స్వతంత్రంగా బతికి ప్రపంచానికి చూపిస్తాను, యువతకు ఆదర్శంగా ఉంటాను అని బయటికి వచ్చినటువంటి కొడుకు ఉంటాడు. రెండిట్లో కూడా తండ్రితోనే ఛాలెంజ్ చేస్తాడు. రెండో సినిమా మైనర్ బాబులో కూడా తండ్రితోనే ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు నేరము శిక్ష దాని యొక్క స్క్రీన్ పే అనాలిసిస్ నడుస్తుంది కాబట్టి తెలుసుకోండి. నేరము శిక్ష అయిన తర్వాత మళ్ళీ మైనర్ బాబును కూడా క్లియర్గా చెప్తానికి ట్రై చేస్తాను. ఈ లోపుగా మీరు చూసినట్టయితే నేను చెప్పేది బాగా అవగాహన చేసుకుని ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైనా కథలు రాస్తున్నప్పుడు, ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు కంటెంట్ని కొత్తగా చెప్పి వాళ్ళు ఎట్లా మెస్మరైజ్ చేయగలుగుతారు, లేదా నా కథ ఆ కథ వీరని వాళ్ళతోనే ఎలా అనిపించగలుగుతారనే విషయం మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్. ఇది మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ విషయం మీద మీరు ఆలోచించండి ఒకసారి. ఆ సినిమాలు రెండూ చూడండి, మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు పోయేదేమీ లేదు, కానీ ఇలా సబ్స్క్రైబ్ చేయటం వలన నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టుగా నేను ఫీల్ అవుతాను. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. I will meet you in next episode. Thank you.